సూపర్ సూపర్ యాక్షన్ సీన్స్ అని ఎలా అనిపించారు? ఏ సూపర్ ఏమైనా బోర్ కొట్టిందన్న? నైస్ నైస్ బోర్ ఏం లేదు సూపర్ సస్పెన్స్ ఏమైనా ఉన్నాయా? ఏ సూపర్ చాలా నైస్ అని మాస్ సీన్స్ అని ఎలా అనిపించారు? మొత్తం అన్ని ప్రతి ఒక్కటి చాలా బాగున్నాయి. ఓకే అంటే సినిమా సూపర్ హిట్టేనా? ఏమండి బాగుందా సినిమా? చాలా చాలా బాగుంది. ఓకే ఆ యాక్షన్ సీన్స్ అని ఎలా అనిపించింది? తాండేల్ మూవీ అన్న ఏమడుగుతున్నావు అన్న, సినిమా మాత్రం పిచ్చి వేసిపోయింది. నాకైతే సాయి పల్లవి అండ్ నాగ చైతన్య ఇద్దరు కాంబినేషన్ చూస్తే మాత్రం నిజంగా వీళ్ళిద్దరు మూడు పిల్లలు అయితే ఎంత బాగున్నో అన్న రేంజ్ లో అనిపించింది. బుజ్జి తల్లి అబ్బా నిజంగా అన్న ఈ యూత్ కి ఈ సాంగ్ ఎక్కడికో పోయింది. థియేటర్ లో చూస్తే మాత్రం 70mm స్క్రీన్ లో నెక్స్ట్ లెవెల్ అన్న సినిమా మాత్రం. అంటే స్టోరీ స్క్రీన్ పే తీసింది. నాగ చైతన్య రికార్డులు బదులు కొట్టబోతున్నాడు. డెఫినెట్ గా పుష్ప రికార్డు బదులు కొడతాడు. నేను చెప్తాను ఇప్పుడైనా మించిపోయింది అన్న లవ్ స్టోరీలో. ఇప్పుడైనా మించిపోయింది నిజంగా. అసలు ఈ నాగ వెళ్ళడం బిగ్గెస్ట్ మూవీ. ఫస్ట్ టైం దొల్లగొట్టు ర్యాంప్ ఆడిచ్చేసాడు. ఫస్ట్ టైం 100 crore కప్పుడు చేరబోతాను నాగ చైతన్య. ఇంతకుముందు ఏదో సినిమాలో స్లో కానీ ఈ సినిమాతో మొత్తం రప్ప అసలు ఈ టైప్ ఆఫ్ మాస్ ఇంతవరకు చేయలే నాగ చైతన్య కెరీర్ లో. అక్కినేని అభిమానులు అయితే కాల్ రెగ్యులేషన్ చెప్తారు, మేము అక్కినేని ఫ్యాన్స్ అని గర్వంగా. అక్కినేని ఫ్యాన్స్ కి మంచి రోజులు వచ్చాయి. ఈ సినిమాతో మంచి రోజులు వచ్చేసింది. నేనైతే ఓన్లీ ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసుకున్న డబుల్ త్రిబుల్ చేసి చూపించాను. ఆ అమ్మాయికి ఈ సినిమాతో నేషనల్ అవార్డు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఎందుకంటే అంత న్యాచురల్ గా చేసింది. ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, ఆ క్లైమాక్స్ లో సీన్లు కానీ, మన ఇంటర్వెల్ ముందు నుంచి ఒక ట్విస్ట్ ఉంటది, అసలు ఇచ్చి పాడేశారు. అంతే చాలా బాగుందండి. అసలు మన ఉప్పు నేల వచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని చూసారా, ఆ టైప్ ఆఫ్ ఉంటది కానీ చాలా బాగుంది. ఆ మాస్ మసాలా ఒక నాకైతే ఒక మంచి మటన్ బిర్యానీ తిన్న ఫీలింగ్ కలిగింది. ఎమోషన్ సీన్స్ అని ఎలా అనిపించారు? చాలా బాగుందండి. అసలు ఆ లవ్ సీన్స్ కానీ, ఆ క్లైమాక్స్ లో వచ్చే ఆ పాకిస్తాన్ అక్కడ సీన్స్ కానీ చాలా బాగున్నాయి. చాలా న్యాచురల్ గా తీశారు. నాగ చైతన్య గారి కెరియర్ లో ఒక బిగ్గెస్ట్ ఇప్పటిదాకా తీసిన సినిమాల కంటే ఈ ఒక్క సినిమాతో 100 సినిమాలు చేసినంత ఫీలింగ్ కలిగింది నాగ చైతన్య గారు ఈ సినిమా చూసిన తర్వాత. ఒకేసారి 10 మెట్లు ఎక్కేసాడు. లవ్ స్టోరీ మాస్ కి మాస్ రెండు మిక్స్ చేసి కొట్టారు. వాళ్ళిద్దరికి డివోర్స్ అయిపోయినాగా, మనం వాళ్ళ గురించి మాట్లాడకూడదు. నాకు తెలిసి సాయి పల్లవి తప్ప ఎవరు చేయలేరు ఈ క్యారెక్టర్. అంత బాగా చేసి సమంత చేస్తుంది. నేను సమంత గురించి మాట్లాడలే, ఎందుకంటే నాగ చైతన్యం చెడిపోయిన తర్వాత సమంత నాకు కట్టి ఇవ్వండి. నేను అంటే ఒక అక్కినేని అభిమానిగా చెప్తున్నా, నాకు సమంత నాగ చైతన్యతో ఉన్నంతసేపు కూడా నాకు నచ్చింది. విడిపోయిన తర్వాత నేను ఆవిడతో నేను మాట్లాడను. నాగార్జున ఫ్యామిలీలో హిట్ కొట్టిండు. వైజాగ్ అమ్మాయిని ప్రేమించుడు సూపర్ హిట్ కొట్టిండు సినిమా. అసలు నాకైతే ఎక్స్పెక్ట్ చేయలే భయ్య. అసలు తండేలు ప్రతి సీన్స్ భయ్య. అసలు ఆ బుజ్జి తల్లి సాంగ్ ఎంత హిట్ ఉంది. ఆ సాంగ్ కోసం పోయినా ఖుషి అన్న. అసలు సాయి పల్లవి గారు పవర్ స్టార్, రియల్ పవర్ స్టార్ అని చెప్పుకోవచ్చు. అంటే ఆమె యాక్టింగ్ కి, ఒక్కొక్క డాన్స్ కి, ఆమె ఎక్స్పీరియన్స్ కి ఫిదా అయిపోయినాం భయ్య. అసలు తండ్రి అంటే ఇదిరా. నాగ చైతన్య హిట్ కొట్టింది, నెగిటివ్ చేసిన ఆ కొడుకులు అందరు రండి ఈ సినిమా చూడండి. తెలుసుగా చందు మొండేటి డైరెక్టర్ అంటే ఒక బ్రాండ్. ఆయన తీసిన సీను క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయరు బ్రో. అసలు మామూలుగా లేదు భయ్య. ఏముంది భయ్య అసలు ఆ సాయి పల్లవి అసలు అది ఏమంటారు ఆ నడుములో ఏముంది భయ్య. స్ప్రింగులు గిట్లా ఉన్నాయి. అసలు ఏమన్నా డాన్స్ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ నిజంగా వాళ్ళ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అసలు ఇక మన హీరో గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అన్ని ప్రతి సినిమా కూడా ఏదో అలా ఎల్లుకుంటా మామూలు హిట్ల మీద వెళ్ళాం, కానీ ఇది బ్లాక్ బస్టర్ కొట్టింది భయ్య. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఫైట్స్ కాదు భయ్య, మాస్ లుక్ లో ఊర మాస్ అనమాట. రెబల్ అయిపోయింది మనోడు. క్రేజీగా ఉందన్న మూవీ మాత్రం చాలా బాగుంది. అసలు నిజంగా అంటే ఈ సినిమాకి ఏంటంటే చాలా డిఫరెంట్ గా చూపించారు. లవ్ ట్రాక్ గానీ, సాంగ్స్ గానీ, ఆ ఫైట్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి భయ్య. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దొరలగొట్టేశారు. అసలు సినిమా చూసినంతసేపు కూడా మ్యూజిక్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మ్యూజిక్ రావడం అసలు వండర్ఫుల్. నాకు తెలిసి అంతే కదా సినిమా మొత్తంలో హైలైట్స్ ఏంటంటే ఆ సముద్రం సీన్స్ గానీ, ఆ ఫైట్స్ గానీ, ఆ సాంగ్స్ గానీ, హీరోయిన్ డాన్స్ గానీ, అసలు హీరో మాస్ లుక్ లో అబ్బో అలా ఉంది సినిమా. చాలా బాగుంది భయ్య. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి చూడండి, అసలు మిస్ అవ్వదు భయ్య. తండేలు భయ్య ఒక దూకుతున్న సింహంలా దూకాడు భయ్య నాగ చైతన్య. ఈ సినిమాతో 100 కోట్లు పక్కా చెప్తున్నా కదా. సాయి పల్లవి యాక్టింగ్ మాత్రం వేరే రేంజ్, పర్ఫార్మెన్స్, ఆ పాటలు, మ్యూజిక్, ఐలస్ సాంగ్. అరవింద్ గారు ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరుతున్నాడు నాగ చైతన్య. మంచి అంటే లైక్ దేశభక్తి కానీ, ఆ ఫైట్ సీన్స్ కానీ, ఒక ఉప్పెన, ఒక మజిలీ,
రెండు కలిస్తే ఎలా ఉంటుందో అది చూపించారు సినిమాలో. పాటలు కానీ ఆ యాక్టింగ్ కానీ దేశం యొక్క జెండా సెల్యూట్ అనే విధంగా అసలు ప్రతి ఒక్కటి నాచితేనే ఈ సినిమాతో మంచి ఒక స్లాంగ్ కానీ శ్రీకాకుళం వైజాగ్ అది అది సముద్రం మీద ఫైట్ సీన్స్ కానీ ఆ మధ్యలో ఫైట్ సీన్స్ కానీ ఆ పాటలు మిక్సింగ్ ఒక తన అంటే సాయిపల్లి వెయిట్ చేయడం కానీ తన కోసం ఆ లాస్ట్ లో దేశభక్తి కోసం బాగా చేయడం చాలా అంటే చాలా అద్భుతంగా చూపించారు సినిమా మాత్రం. ఈ సినిమాతో 100 కోట్లు పక్కా. క్లైమాక్స్ మాత్రం ఎవరు ఉంచారు భయ అరాచకం చెప్తున్నా కదా అది